నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. క్రిమినల్స్ ను వెనకేసుకొస్తూ వైసీపీ రాజకీయం చేస్తోందన్న సీఎం. కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు తిప్పికొట్టాలని మంత్రులకు నిర్దేశం. ఎస్ఐపిబి ఆమోదించిన 34,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ పచ్చజెండా. ఉండవల్లిలో 426 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు గ్రీన్ సిగ్నల్. సస్పెండ్ అయిన సీఐ నాగరాజును అదుపులోకి తీసుకున్న సిట్. సాయికృష్ణ అదృశ్యం కేసులో విచారణ. వైసీపీ కాపు నేతలు జగన్ కబద్ధ హస్తాలో చిక్కుకున్నారన్న మంత్రులు. ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు పవన్ ను విడదీయలేరని వ్యాఖ్య. పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం. 2 కార్మికులు మృతి. సీఎం దిగ్భ్రాంతి. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు. ఇరాన్ నేతలు తమని గౌరవిస్తున్నంత కాలం సమస్య ఉండదని వెల్లడి. రెండో విడత పద్మ పురస్కారాల ప్రధానోత్సవం. అవార్డులు అందుకున్న నోరి దత్తాత్రేయుడు, మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పెట్టుబడులకు పెద్దపీట వేస్తూ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ధి, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్న దాదాపు 34,000 కోట్ల రూపాయల పెట్టుబడుల స్థాపన ద్వారా 35,000 ఉద్యోగాలు కల్పించే నిర్ణయాలకు పచ్చజెండా ఊపింది. తల్లికి వందనం నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం 80కి పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. అమరావతి పరిధిలోని ఉండవల్లి ప్రాంతంలో 426 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పన పనులకు కేబినెట్ ఆమోదించింది. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి 130 కోట్ల వ్యయంతో పనులు అప్పగించే అంశాలు కేబినెట్ ముందుకొచ్చాయి. అమరావతిలో 5 స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లకు ప్రోత్సాహకాలిచ్చే ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశంపై కేబినెట్ సమావేశంలో కొద్దిసేపు చర్చ నడిచింది. హోటళ్లకు కాకుండా వినియోగదారులకు లబ్ధి చేకూరేలా రాయితీలిస్తే బాగుంటుందని నాదెండ్ల మనోహర్ అభిప్రాయం వెలుబుచ్చారు. రాజధానిలో పెద్ద హోటళ్లు రావాలంటే ఆ మాత్రం రాయితీలు అవసరమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం అభిప్రాయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ సమర్థించారు. అటు విశాఖ, తిరుపతి, కర్నూలు, అన్నవరం ప్రాంతాల్లోనూ పర్యాటక ప్రాజెక్టులకు అమాత్యులు అంగీకారం తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అనంతపురం, కడప జిల్లాల్లో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపు, బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 30,355 crores పెట్టుబడి, 34,610 మందికి ఉపాధి అవకాశాలు లభించే ప్రపోజల్స్ ఈ రోజు అనుసరించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టడానికి, ఈ క్వాంటమ్ రిలేటెడ్ బిజినెస్ చేయడానికి 11 సంస్థలు ముందుకొచ్చాయని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో దాదాపు 100 కోట్ల నుంచి 50 లక్షల వరకు కూడా మరి పెట్టుబడి పెట్టే సంస్థలు ముందుకొచ్చినాయి. ఇది రాబోయే రోజుల్లో యువతకి చాలా గొప్పగా ఉపయోగంగా కూడా ఉంటుందని చెప్పేసి నేను మనం చేస్తాను. 4,390 రూమ్స్ మాత్రమే ఉన్నాయి వివిధ స్టార్ హోటల్స్ లో. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9,000 అదనపు రూముల్ని ఏర్పాటు చేసేందుకు టూరిజం పాలసీలో 5 స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్ కి అనుమతి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పటికీ 13,432 రూమ్స్ కి ఏర్పాటు చేశారు. కానీ ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం 1,00,000 రూములు తీసుకువెళ్ళాలి. అంత స్థాయిలో ఈ రాష్ట్రంలో పారిశ్రామికంగా కానీ అదేవిధంగా టూరిస్ట్ పరంగా కానీ అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలతో మరి ముందుకెళ్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. పరిశ్రమలు, తయారీ రంగానికి సంబంధించిన సుమారు 22,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐటీ, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన 5,300 కోట్లకు పైగా ఆమోదం లభించింది. ఫుడ్ ప్రాసెసింగ్, పతంజలి, న్యూట్రీఫీడ్స్ కు సంబంధించి 586 కోట్లకు ఆమోదం తెలిపారు. రక్షణ, ఏరోస్పేస్ ప్రాజెక్టులకు సంబంధించి 100 కోట్ల పెట్టుబడులు లభించాయి. విశాఖలో ఇన్ఫిన్ ఎక్స్ ఐటీ క్యాంపస్ ద్వారా 4,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్ తయారీ యూనిట్ ద్వారా 3,000 ఉద్యోగాలు రానున్నాయి. శామ్ మెటాలిక్స్ స్టీల్ కాంప్లెక్స్ ద్వారా 3,200 ఉద్యోగ అవకాశాలకు బాటలు పడనున్నాయి. ప్రీమియర్ ఎనర్జీస్ విస్తరణ ప్రాజెక్టుల ద్వారా 3,040 ఉద్యోగాలు లభించనున్నాయి. పతంజలి ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ ద్వారా 2,000 మందికి, ఎంసీఎన్ఎక్స్ ఇండియా ఆటోమేటివ్ కెమెరా మాడ్యూల్స్ యూనిట్ ద్వారా 1,633 మందికి, బాల్ బెవరేజెస్, యాక్షన్ టెసా వంటి ప్రాజెక్టుల ద్వారా 1,500 మందికి ఉద్యోగాలు లభించే అవకాశముంది. జెట్ ప్యాబ్ పీసీబీ తయారీ యూనిట్ ద్వారా 1,049 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. రాష్ట్రంలోని మచిలీపట్నం మరియు రామాయపట్నం పోర్టుల పరిమితులను క్రమబద్దీకరిస్తూ కేంద్ర ప్రభుత్వ నూతన నౌకాశ్రయ చట్టాల ప్రకారం సవరించిన నోటిఫికేషన్లను జారీ చేసే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు యొక్క అభివృద్ధి, నిర్వహణ మరియు పర్యవేక్షణ బాధ్యతలను డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన అప్పగించేందుకు వీలుగా పోర్ట్ ఆపరేటర్ నియామకం కొరకు ఆర్ఎఫ్పి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేయడానికి మరియు బిడ్డర్లను ఆకర్షించేందుకు వీలుగా ఆర్ఎఫ్పి నిబంధనల్లో మార్పులు చేసేందుకు ఏపీ మ్యారిటైమ్ బోర్డులోని టీఈ అండ్ ఈపీసీ కమిటీకి అనుమతినిస్తూ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ద్వారా దాదాపు 50 సంవత్సరాల 20,000 కోట్ల పెట్టుబడులు ఈ పోర్టు ద్వారా ఈ రాష్ట్రానికి ఏర్పడతాయి అని చెప్పేసి మనం చేస్తాను. దాదాపు 25,000 మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. అమరావతి ల్యాండ్ పోలింగ్ స్కీమ్ 1-2 దశల కోసం సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లకు సంబంధించి 95 తాత్కాలిక పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం లభించింది. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పరిధిని 15 కిలోమీటర్లకు హేతుబద్దీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గ్రేసింగ్ పోరంబోకు భూముల ద్వారా పంచాయతీలకు ఆదాయం వచ్చేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. గీతం యూనివర్సిటీకి సంబంధించిన అంశం కేబినెట్లో చర్చకు వచ్చినప్పుడు చంద్రబాబు, లోకేష్ బయటకు వెళ్లిపోయారు. కొత్త కోర్సు అమల్లోకి తెచ్చేందుకు చేపట్టాల్సిన కట్టడాల ఆమోదం అంశం చర్చకు వచ్చినప్పుడు తమ కుటుంబ సభ్యులకు చెందిన సంస్థ కాబట్టి తాము ఉండడం సబబు కాదంటూ సమావేశం నుంచి వెళ్లిపోయారు. క్రిమినల్స్ ను వెనకేసుకొస్తూ వైసీపీ రాజకీయం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. నేరస్తులను వెనకేసుకు రావడం, వంత పాడటం వైసీపీకే చెల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం తర్వాత తాజా పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. వైసీపీ నేతలు కుల సమావేశాలు పెడుతూ చిచ్చు పెట్టే కుట్రల్ని ధీటుగా తిప్పికొట్టాలని మంత్రులకు నిర్దేశించారు. కర్నూలు జిల్లాలో బూరంతా బహిష్కరించిన వారిని వైసీపీ వెనకేసుకొచ్చిన ఘటనలు సీఎం గుర్తు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను అనవసర వివాదాల్లోకి లాగితే కూటమి ఐక్యత చాటేలా మంత్రులంతా స్పందించాలని ఆదేశించారు. ప్రతి మంత్రి అన్ని శాఖలపై అవగాహన పెంచుకోవాలని, డీఎస్సీ సహా వివిధ అంశాలపై అసత్య ప్రచారాలను మంత్రులంతా ధీటుగా తిప్పికొట్టాలని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గ్రామాన్ని స్వర్ణ గ్రామంగా నామకరణం చేద్దామన్నారు. జూలై 3న కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. విశాఖకు మరో ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వస్తోందన్నారు. సాయికృష్ణ ఘటనలో ప్రభుత్వ చిత్తశుద్ధిని తల్లిదండ్రులు నమ్ముతుంటే వైసీపీ మాత్రం రాజకీయం చేస్తోందని మంత్రులు విమర్శించారు. సర్ జరిగే సమయంలో బుధవారం నుంచి టీడీపీ 2 ఏళ్ల విజయాలపై ఇంటింటి ప్రచారం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని లోకేష్ వద్ద మంత్రులు ప్రస్తావించారు. సీఎంతో మాట్లాడి తగు నిర్ణయం తీసుకుందామని లోకేష్ బదులిచ్చారు. 2004 సెప్టెంబర్కు ముందు నాటి నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొందిన సిపిఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపజేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 11,000 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు ఇదో నిదర్శనమన్నారు. ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో 2004కు ముందు నోటిఫై అయ్యి 2004 తర్వాత అపాయింట్ అయిన 11,000 మంది ఉద్యోగులు మరి దాదాపు 4 సంవత్సరాలుగా వాళ్ళని సిపిఎస్లో నుంచి ఓపీఎస్లోకి మెమో 57 ప్రకారం రావాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. అట్లాగే గత ప్రభుత్వం 62 సంవత్సరాలు ఇచ్చింది. కానీ 4 సంవత్సరాలుగా మరి ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ పాఠశాలలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకి 62 సంవత్సరాలు వర్తింప చేయకపోవడం వలన 4 సంవత్సరాల నుంచి ఎక్కే గడప దిగే గడపగా ఉన్న పరిస్థితి ఉద్యోగులకు ఉంది. ఇవాళ కేబినెట్ సమావేశంలో దాదాపు 8,000 మంది ఉపాధ్యాయులు, 3,000 మంది
పోలీస్ అధికారులు 2,000 మంది, మరి ఎన్జిఓస్ కానీ గెజిటెడ్ అధికారులు కానీ ఇవాళ 11,000 మంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కళ, వారి కుటుంబ సభ్యులు మొత్తం మాకు పెన్షన్ అనేది ఒక కళ. 8,000 మంది ఏదైతే ఎదురు చూస్తున్నారో 8,000 మందికి కూడా ఇవాళ రెగ్యులరైజేషన్ యొక్క ప్రక్రియ ప్రారంభమైందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్తున్నాం. చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. ముఖ్యంగా దీని ద్వారా ప్రతి ఉద్యోగికి 3.3 crores వాళ్ళ సర్వీస్ బెనిఫిట్స్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంత ఫైనాన్షియల్ ఇబ్బందులున్నా కానీ ఈ 11,000 కుటుంబాలకు ముఖ్యమంత్రి గారు ఒక ఇంటి పెద్దగా ఉండి ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం సిపిఎస్ వారం రోజులు రద్దు చేస్తామని చెప్పి అధికారం రావడం జరిగింది. దానిలో భాగంగానే ఏ విషయంలో కూడా సిపిఎస్ ఉద్యోగులకు కనీసం ఒక చిన్న న్యాయం చేయలేదు. న్యాయం చేయకపోగా జీపీఎస్ అనేది ఒక అడ్డదిడ్డమైన జీవో తీసుకొచ్చి మా గొంతు కోశారు. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఆపేయడం జరిగింది. కానీ ఈ రోజు ఇలాంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నా కానీ లెక్క చేయకుండా ఉద్యోగులకి మంచి చేయాలి అనే సంకల్పంతో ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంచలనం రేపిన సాయికృష్ణ అదృశ్యం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన సీఐ నాగరాజును సిట్ అదుపులోకి తీసుకుంది. నాగరాజు మద్దతుదారుల నినాదాల మధ్య సిట్ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తున్నారు. మాజీ సీఐను అదుపులోకి తీసుకోవడంపై ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో సిట్ కీలక ముందడుగు వేసింది. సస్పెన్షన్లో ఉన్న సీఐ నాగరాజును అదుపులోకి తీసుకుంది. సస్పెండ్ అయిన సీఐ నాగరాజుపై హత్య, అక్రమ నిర్బంధం సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై ఏర్పాటైన సిట్ నాగరాజును అదుపులోకి తీసుకునే ముందు కొన్ని ఆధారాలు సేకరించింది. కృష్ణలంక స్టేషన్ సిబ్బందితో పాటు సాయికృష్ణ కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు నమోదు చేసింది. మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 3 టాస్క్ ఫోర్స్ సభ్యులు కృష్ణలంక కానిస్టేబుల్తో కూడిన బృందాన్ని విచారించింది. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ లతాకుమార్ని ప్రశ్నించింది. సాయికృష్ణ మృతదేహాన్ని శ్మశాన వాటికలో దహనం చేశారని అతని తల్లి ఆరోపించడంతో అక్కడా విచారించారు. కృష్ణలంకలోని స్వర్గపురికి వెళ్లి ఆయా తేదీల్లో దహనం చేసిన మృతదేహాల వివరాలను పరిశీలించారు. ఆపరేటర్ భాష, కాటి కాపరి శివ మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. గత నెల 23 నుంచి 26 వరకు అంత్యక్రియలు జరిగిన అనాథ శవాల వివరాలను తీసుకున్నారు. వీరందరి వాంగ్మూలాలు క్రోడీకరించుకొని నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. సిట్ కార్యాలయానికి తరలించారు. అరెస్టుకు ముందు నాగరాజు ఇంటి వద్ద స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. నాగరాజు అభిమానులు అక్కడికి తరలివచ్చారు. ప్లకార్డులు ప్రదర్శించారు. మాకు రక్షణ మీరేనంటూ నినాదాలు చేశారు. వారిని కట్టడి చేసిన పోలీసులు నినాదాల మధ్యే నాగరాజును తరలించారు. సిట్ కార్యాలయం వద్ద కూడా నాగరాజు అభిమానులు ఆందోళన చేశారు. ఎవరు తీర్చలేరండి. అలాగే వాళ్ళతో పాటు చాలా మంది తల్లుల ఆవేదన కూడా ఎవరు తీర్చలేరు. కానీ గంజాయి, బ్లేడ్ బ్యాచ్ అక్రమాలు తగ్గించాలంటే సీఐ నాగరాజు కృష్ణలంక పరిధిలో ఉండాలి. ఇదివరకు నాగరాజు గారు రాకముందు 12 వరకు జనాలు అరుగుల మీద ఆటల మీద కూర్చొని సిగరెట్లు, బీరు బాటిల్ తాగేవాళ్ళు. ఈ రోజున 10ంటికి అరుగులన్నీ ఖాళీ అయిపోయి జనాలందరూ ప్రశాంతంగా ఉన్నారంటే నాగరాజు గారి కారణంగా. అరుదుగా దొరికే మొక్కల్ని కాపాడుకుంటున్నారు. అరుదుగా దొరికే జంతువుల్ని వేరే చోట బంధించి వాటిని బ్రీడింగ్ చేస్తున్నారు. అరుదుగా వచ్చిన ఆఫీసర్ సార్ మనకు ఆయన ఇలా శిక్ష ఇచ్చమాకండి, అది మంచిది కాదు. అమ్మో గతంలో ఉన్న సీఎని ఇలాగే క్రిమినల్స్ని అరికడితే తీసుకెళ్ళి లోపలేశారు. రేపొద్దున మన పరిస్థితి కూడా ఇంతనేమో, మనకెందుకులే అని చెప్పేసి చూసినట్టు వెళ్ళిపోతారు సార్. నిజాయితీపరుడైన ఆఫీసర్ కాదని ఒక 10 మందిని చెప్పానండి. ఆయన కారుకి అడ్డం పడి ఇంత దూరం రావాల్సిన పనే ఉంది. మేమందరం ఎవరైనా సరే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, ఆడపిల్లల్ని టీచ్ చేసే బ్యాచ్, ఆడపిల్లలను కూడా ఎలా పడితే అలా మాట్లాడుతూ చేయటం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు ఆడపిల్లలు కూడా. నాగరాజు గారు వచ్చిన తర్వాత వాటన్నింటిని అరికట్టడం జరిగింది. జగన్ కబంధ హస్తాల్లో చిక్కిన వైసీపీ కాపు నేతలు ఆడించినట్లు ఆడుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఫ్యాక్షన్ సంస్కృతిని రాష్ట్ర వ్యాప్తం చేయాలన్న జగన్ కుట్రలకు వంత పాడటం సరికాదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రామలక్ష్మణ్లా ఎల్లప్పుడూ కలిసే ఉంటారని, వారిని విడదీయడం ఎవరి తరమూ కాదని స్పష్టం చేశారు. ఆయన చేత తిట్టిస్తారు, దాడులు చేయిస్తారు, జైలుకు పంపుతారు. మరి ఇంకా జీవితంలో ఇంకెప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలి బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఆయన్ని బందీగా చేసేటువంటి పరిస్థితి. ఇంకా జీవితాంతం జగన్మోహన్ రెడ్డికి ఆ పేరునని ఊడిగం చేయవలసిందే. అట్లా ఊడిగం చేయలేకపోతే తన చేతిలో ఉన్నటువంటి వాళ్ళ కేసుల చిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుతాడు. నేరస్తులను తయారు చేసేటువంటి కర్మాగారం ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ.
నేతలను తయారు చేసేటువంటి కర్మాగారం తెలుగుదేశం పార్టీ. ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలను, ఇవాళ వైఎస్ఆర్సీపీ కాపు నేతలను బూతు నేతలుగా, రోత నేతలుగా మార్చి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క కబంధ హస్తాలు, ఆయన యొక్క వైఖరిని వేళ గుర్తుపెట్టుకోమని తోటి కాపు సోదరులను కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అంటే చరిత్రలో కాపులకి రిజర్వేషన్ ఇచ్చింది ఇద్దరు. ఒకటి దళిత బిడ్డ దామోదర సంజీవయ్య, రెండవది నారా చంద్రబాబు నాయుడు గారు. కాపు చరిత్రలో రిజర్వేషన్లు రద్దు చేసింది ముగ్గురు. ఒకటి నీలం సంజీవరెడ్డి, 2 కాసు బ్రహ్మానందరెడ్డి, 3 జగన్మోహన్ రెడ్డి. మీరా కాపుల గురించి మాట్లాడడానికి ఏ రకంగా హరవుతుందని అడుగుతూ ఉన్నా. కూటమి పార్టీలు కలిసి ఉంటే జీవితంలో అధికారంలోకి రాలేమనే భయంతోనే వైసీపీ నేతలు కులాల మధ్య చిచ్చుకు తెరలేపారని మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు. అందులో భాగంగానే విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అదృశ్యాన్ని వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రాతిపదిక తీసుకున్నారు. మీరు సాయికృష్ణ గారి అదృశ్యాన్ని మీరు ప్రాతిపదికగా తీసుకున్నారు. అంటే ఇక్కడ ఎవరైనా ఏ ఇబ్బంది జరిగినా దానికి కులాన్ని పులవటమే మీ ధ్యేయమా? ఒకవేళ మీకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదనుకుంటే ప్రభుత్వాన్ని మీరు విమర్శించండి, లేకపోతే ఇలా పనిచేయండి అని అడగండి. అంతేగాని దానికి మళ్ళీ కులం రంగు పులివి ఉప ముఖ్యమంత్రి గారిని దాంట్లోకి లాగి ఆయన్ని కులం చట్టంలో బంధించడానికి చేసిన మీ ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా చేదరించుకుంటున్నారు. మీ యొక్క ఆలోచన ఏంటంటే ఈ కూటమి ఇలా కలిసి ఉంటే, ఈ 3 పార్టీలు ఇలా కలిసి ఉంటే జీవితంలో మేము మళ్ళీ అధికారంలోకి రాలేమనేటువంటి భయం ఏదైతే మీకుందో దానివల్ల ఈ రకంగా మీరు మాట్లాడుతున్నారనేటువంటిది స్పష్టమైపోతా ఉంది. ఒకవేళ నేను విమర్శిస్తే మళ్ళీ వెంటనే అటు పక్క నుంచి మా సామాజిక వర్గానికి చెందిన నాయకుడి చేత మమ్మల్ని ఖండింపజేయటం, ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళ సామాజిక వర్గం నుంచి ఖండించేలా చేయటం, ఇలా కులాలకి మధ్య గొడవ పెట్టేటువంటి వ్యవస్థని తీసుకొచ్చినటువంటి పార్టీ మీ పార్టీ కాదా? అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 2 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిని అచ్యుతాపురానికి చెందిన త్రినాథ్ వెంకటేష్గా గుర్తించారు. దక్షిణ ఎనర్జీ కెమికల్ కర్మాగారంలో ఈ ఉదయం మంటలు చెలరేగాయి. 2 అగ్నిమాపక వాహనాలతో అగ్నికీలలను అదుపు చేశారు. పరవాడ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆదేశించారు. ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందడంపై లోకేష్ సహా పలువురు మంత్రులు విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కార్మిక సంఘాల నేతలు కోరారు. ఎప్పటికప్పుడు పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి భవన్లో 2వ విడత పద్మ పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో అసాధారణ విశేష సేవలు అందించిన పలువురు ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రవాస భారతీయుడు, ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. కళారంగానికి చేసిన సేవలకు గాను ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి, బాలీవుడ్ నేపథ్య గాయని అల్కా యాగ్నిక్ పద్మభూషణ్ అందుకున్నారు. అలాగే సీనియర్ నటులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, మాధవన్ సహా టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మ పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న నిరసనలు, ఆందోళనలపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. తమ వైఫల్యాలను, మానవ హక్కుల ఉల్లంఘనలను కప్పిపుచ్చుకునేందుకే భారత్పై పాకిస్తాన్ కట్టుకథలు అల్లుతోందని విమర్శించింది. పీఓకేలోని ఆందోళనల వెనుక భారత హస్తముందని ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. పాక్ అనుసరిస్తున్న విధానాలే పీఓకేలో ఆందోళనలకు కారణమని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. దశాబ్దాలుగా అక్కడి ప్రజలను ఆర్థికంగా పాకిస్తాన్ దోపిడీ చేయడంతో పాటు పరిపాలనా పరమైన అణచివేతకు పాల్పడడం వల్లే ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని పేర్కొన్నారు. నిరసనలను అణిచివేసేందుకు నిరాయుధులైన పౌరులపై ఆయుధాలను ప్రయోగించడం, తీవ్రమైన పోలీసు దౌర్జన్యాలకు పాల్పడడం చేస్తున్నారని మండిపడ్డారు. పాక్ రక్షణ మంత్రి ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని, అంతర్గత వైఫల్యాల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నమేనని రణధీర్ జైస్వాల్ కొట్టిపారేశారు.
రాజధాని ఢిల్లీని ఇసుక తుపాను ముంచెత్తింది. హర్యానాలోని గురుగ్రామ్లో మొదలైన అత్యంత శక్తివంతమైన ఇసుక తుపాన్ తర్వాత ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్లోని నోయిడా ప్రాంతాలకు విస్తరించింది. దీంతో ఈ మధ్యాహ్నం ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ తుపాను కారణంగా బలమైన భారీ ఈదురుగాలతో నివాస ప్రాంతాలను ఇసుక ముంచెత్తింది. దీంతో పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. ఎదురుగా ఉన్నవాళ్లు కూడా కనిపించనంతగా ఇసుక కమ్మేయడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఇసుక తుపాను కారణంగా వాహనదారులు, స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. పగటిపూటే లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇసుక తుపాను అనంతరం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో కాస్త ఉపశమనం కలిగింది. ఉత్తరప్రదేశ్ అయోధ్య రామాలయంలో విరాళాలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విచారణ జరిపిన సిట్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. లక్నో డివిజన్ పోలీస్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, హోంశాఖ అదనపు ప్రత్యేక కార్యదర్శి సంజయ్ ప్రసాద్ కు నివేదిక అందజేశారు. సిట్ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆలయ సిబ్బందితో పాటు ట్రస్ట్ నిర్వాహకులను పలుమార్లు సిట్ విచారించింది. సీసీటీవీ ఫుటేజీని తొలగించినట్లు గుర్తించింది. వాటిని తిరిగి పొందేందుకు సంబంధిత పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపింది. విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు రావడంతో విచారణ జరపాలని ఆలయ ట్రస్ట్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. వెంటనే యోగి సర్కార్ 3 సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. అయోధ్య రామాలయ నిర్వహణ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని రామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఇటీవల సూచించారు. రామాలయంలో నిధుల అవకతవకలపై వచ్చిన ఆరోపణలు భక్తుల విశ్వాసాలను దెబ్బతీయడంతో పాటు ఆలయ పరిపాలనా వ్యవస్థలో లోపాలను కళ్లకు కట్టాయని అన్నారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ మాజీ ఎమ్మెల్యే సవ్యసాచి దత్త బలవంతపు వసూళ్ల కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అరెస్టైన సవ్యసాచి దత్త అనుచరాలుని నివాసంలో పోలీసులు జరిపిన సోదాల్లో భారీగా బంగారం పట్టుబడింది. నాట్యా జిల్లా కరీంపూర్ సమీపంలో ఉన్న కిషోర్పూర్లో పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. టీఎంసీ జిల్లా పరిషత్ సభ్యురాలు సవ్యసాచి దత్తాకు అత్యంత సన్నిహితురాలుగా భావిస్తున్న టీనా భౌమిక్ ఇంట్లో అకస్మాత్తుగా సోదాలు నిర్వహించారు. 3 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. మార్కెట్ విలువ సుమారు 4,39 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. టీఎంసీ మాజీ ఎమ్మెల్యే సవ్యసాచి దత్తాను బెదిరింపుల కేసులో బిధాన్ నగర్ పోలీసులు జూన్ 8న అరెస్టు చేశారు. బలవంతపు వసూళ్లు, బెదిరింపుల ద్వారా వచ్చిన అక్రమ డబ్బుతోనే ఈ బంగారాన్ని కొనుగోలు చేసి ఉంటారని దర్యాప్తు అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధ పరిష్కారానికి ఇరాన్ నుంచి గౌరవం చాలా ముఖ్యమన్నారు. ఇరాన్ నుంచి గౌరవం లభిస్తే చాలని, ప్రాంతీయ శాంతి సుస్థిరంగా ఉంటుందన్నారు. ఇరాన్ నేతలు తమను గౌరవిస్తున్నంత కాలం ఎలాంటి సమస్య ఉండబోదన్నారు. హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవడంపైన ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న ఒక్కరోజే 1.9 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు రవాణా జరిగిందని, ఇది ఆల్ టైం రికార్డుగా పేర్కొన్నారు. ఇక ఇరాన్తో ఒప్పందం గురించి ప్రస్తావిస్తూ భవిష్యత్తులో అత్యున్నత స్థాయి అణు తనిఖీలకు ఆ దేశం అంగీకరించిందన్నారు. దానితో పాటు ఇరాన్ చేసిన కొన్ని ప్రతిపాదనల ఆధారంగా ఎలాంటి దిగ్బంధనం లేకుండా హర్మోజ్ను తెరిచి ఉంచేందుకు తాను అంగీకరించినట్లు చెప్పారు.